నమస్తే, వెల్కమ్ టు 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి, పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి వాళ్ళు తడాకా చూపించడానికి. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు లలిత అండి. లలిత, అవును. ఓకే, మీరు? నా పేరు శ్రీదేవి. శ్రీదేవి, ఎక్కడి నుంచి? నేను చింతల నుంచి వచ్చాను. చింతల నుంచి. మీరు? వనస్థలిపురం. వనస్థలిపురం రిలేటివ్సా? కాదండి. కాదా? కాదు, వేరే 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 వేరే. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యాం. సరే, మా తెలుగు రుచి నుంచి మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, బాగుంది. బట్ ఏమవుతుందంటే లాస్ట్ లో వంట చేసిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్ లాగా అప్పుడుంటే గ్రేట్, అప్పుడు ఏమైపోతుందంటే చూద్దాం నువ్వా నేనా, చలో అదే అంతేనా? కాంపిటీషనే కదా. బాగుంది, గుడ్. ఓకే, మీరు ఏం చేయబోతున్నారు? నేను పెప్పర్ చికెన్. పెప్పర్ చికెన్ బాగుంది, అదే పెప్పర్ బాయ్ అన్నట్టు బాగుంది. మరి మీరు? నేను రొయ్యలు ములక్కాడ కర్రీ అండి. రొయ్యల ములక్కాడ బాగుంది, ఎక్కువగా చుట్టాలు వస్తే చేస్తూ ఉంటాం కదా. ఇది ట్రెడిషనల్, ఆంధ్ర ట్రెడిషనల్ యాక్చువల్ గా. ఓకే ఓకే, చుట్టాలు వచ్చేటప్పుడు చేస్తూ ఉంటాం రెగ్యులర్ గానీ. ఇప్పుడు మనకి ఆవిడ గెస్ట్ గా వచ్చారు కాబట్టి చూద్దాం ఎలా చేస్తారు. మరి ఇద్దరు ఎవరు ముందు చేయబోతున్నారు? ముందు ఆవిడ చేస్తారా? అవునండి. డిసైడ్ అయిపోయారు? బయట అయిపోయాం. ఓకే, రెడీ అండి? నేను రెడీ. రొయ్యల ములక్కాడ కూర. అవునండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యల మునక్కాడ కూరకు కావలసిన పదార్థాలు: రొయ్యలు 200 గ్రాములు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయ 1, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మరి రొయ్యల మునక్కాడ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామండి. చేద్దామండి. ఓకే, స్టవ్ వెలిగించాలి, ఆయిల్ వేద్దాం. ఆయిల్ మటుకి కంపల్సరీ వేడి ఎక్కకే వండాలి వంట, లేకపోతే మనకి చల్లగా ఉండేటప్పుడు వేస్తే టేస్ట్ బాగా రాదు. ఓకే, మీ నెక్లెస్ అవి బాగున్నాయండి. బాగున్నాయా? బాగుందండి. మీకోసమే వేసుకొచ్చాను. అవునా? అయితే ఇచ్చేయండి, నా కోసమే ఇచ్చేస్తాను. గుర్తు పెట్టుకోండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను చెప్తాను నాకు ఇచ్చారా లేదా అనేది. చెప్పండి తప్పకుండా. సో ఇప్పుడు వేడెక్కిందండి. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మనకి అందరికి తెలిసిందే, కొంచెం వేగాలి అంటే ఉప్పు వేసుకోవాలి. ఓకే, అంటే ఆనియన్స్ సరిపడంత ఉప్పే వేస్తున్నాను. ఇవి కొంచెం ఇప్పుడు వేగాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు కాసుల పేరు తెలుసు కానీ మీరు కాసుల పేరు లాంటిది అలాంటి పేరు ఏదో వేసుకున్నట్టున్నారు. ఇది దీనికి కూడా ఒక పేరు ఉంది, దశావతారాలు. ఇందులో ఒక 10 బిళ్ళలు ఉంటాయి చూసారా, దశావతారాలు. అంటే అంతమంది అమ్మవార్లలో? లేదు, దశావతారాలు. అంతే. అవతారము అలా మీరు శంకు చక్రాల లాగా అవన్నీ ఒక్కొక్కటి పెట్టుకున్నారు. అందులో వస్తాయి 10. ఒకసారి చూడొచ్చండి. తప్పకుండా. అంటే మా వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు దాన్ని. అవునా? చేతిలో పట్టుకుంటే. ఈయనెవరు? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి. ఓకే, మిగతా ఇవన్నీ శంకు చక్రము, రాముడు అవతారం అన్నమాట. వావ్, కృష్ణ అవతారం. కొత్తగా వెరైటీగా ఉంది ఇది. చక్కగాని. థ్యాంక్ యూ. సో మనం మాట్లాడే లోపల మన ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఒక పచ్చిమిరపకాయలు వేసాను. ఓకే, సో నెక్స్ట్ కరివేపాకు. కంపల్సరీ కరివేపాకు వేయాలి. ఓకే, మాకు ఆంధ్రాలో రొయ్యలు ఇలా పచ్చివి వెళ్ళిపోతూ ఉంటాయి, ఫ్రెష్వి బతికినాయి. సో మాకు రొయ్యల్లో బీరకాయ, బెండకాయ, వంకాయ అన్ని వేసుకొని తింటాము. ఇది మటుకి ఫంక్షన్స్ అప్పుడు, పెళ్లిళ్ళప్పుడు, ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు కంపల్సరీ ములక్కాడలు కూడా ఇంట్లో చెట్టుకుంటున్నాయి. రొయ్యలు ఎప్పుడు ఆన్ ది స్పాట్ మాకు దొరికిపోతుంటాయి అనమాట. అయితే మేము ఊరు నర్సాపురం. నర్సాపురంలో రొయ్యలు ఎప్పుడు ఫ్రెష్ గా దొరుకుతూనే ఉంటాయండి. నర్సాపురం దగ్గర నాది అసలు పేరుపాలెం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రొయ్యలు వేస్తున్నాను. మీరు ఇప్పుడు ఏంటి అక్కడి నుంచి వచ్చారా? అక్కడి నుంచి వచ్చాను, కానీ ఇక్కడ వనస్థలిపురంలో ఉంటాము. అక్కడి నుంచి ఊరి నుంచి వచ్చేటప్పుడు మేము ఏం చేస్తామంటే రొయ్యలు తెచ్చుకోవాలంటే అవి రొయ్యలు క్లీన్ చేసేసిన తర్వాత వాటిలో ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టేస్తాం. ఆ నీరంతా ఇంకిపోయాక
ఉప్పు వేయటం వల్ల పసుపు వేయటం వల్ల ప్రిజర్వేటివ్ అయిపోతుంది. సో మేము ఇంటికి వచ్చి జర్నీ చేసి ఇంటికి వచ్చిన 2-3 డేస్ అయినా మేము ఫ్రిడ్జ్లో పెట్టేసేసి వాడుకుంటాం. సో ఇప్పుడు మీరు అలాగే చేశారా? ఇది ఇప్పుడు అలా చేసి తీసుకొచ్చా, ఎందుకంటే జర్నీలో రొయ్యలు తొందరగా ఇప్పుడు ఈ పాడైపోతాయి. రొయ్యలు మీ ఊరు నుంచి తీసుకొచ్చారా? సో ఇది మీ ఊరు చెరువు రొయ్యలు అంతేగా? అంతే, మీకోసం స్పెషల్. నా కోసం. మరి భావన దిగు దిగు. వీళ్ళు ఎక్కేస్తున్నారు, దిగు అసలు. మరి పెట్టేదేదో మంచిగా పెట్టాలి చెప్పాను కదా. ఆహా. నెక్స్ట్ కారం వేస్తున్నాను. అంత పచ్చిమిరకాయలు అవి ఉండి కారం అందుకే తగ్గించేసాను. ఎట్లా చుట్టాలు వస్తున్నారన్నా, ఇంటికి అల్లుడు వస్తున్నారన్నా ఇలాంటివన్నీ చేస్తుంటారు. మరి నేను ఇప్పుడు చుట్టాన్నో అల్లుడినో ఏదో తెలియట్లేదు. మీరు మాకు చుట్టాలు. అవునా? మీరు మీకు చుట్టాలి. మీరు ఏదో చెప్పేస్తున్నారు ఈ గ్యాప్ లో. అల్లుడు బాబాయ్. సో ఇప్పుడు బాబాయ్ ఉడకపెట్టిన ములక్కాడలు వేస్తాం. ఇవి ఉడికించి తీసుకొచ్చారు. ఇవి కూడా ఊరి నుంచి ఉడికించి వచ్చారా? లేదండి, ఇక్కడికి వచ్చాక ఉడికించుకున్నారా? ఓకే. మీ చెట్లో కాయలేనా అండి ఇవి? ఇవి మా చెట్టుకాయలండి. నాకు చిన్న స్థలమైన అందులో ఒక మామిడి చెట్టు, ములక్కాడ చెట్టు, కరివేపాకు చెట్టు కంపల్సరీ దానివే తీసుకొని వాడతాను నా వంటల్లో వాడేటప్పుడు. మీరు అంటే మీకు వంటకి అవి తీసుకున్నారని కాదు కానీ ఇంటికి అలాగా ఒక 3 చెట్లు 4 చెట్లు ఎందుకంటే అది చాలా యూజ్ కదా. డెఫినెట్ గా అండి. మన గ్రీన్ సిటీ అన్నారు కదా, డెఫినెట్ గా గ్రీన్ సిటీ అయిపోతుంది. ఎందుకంటే అలాగే మీరు చెప్పినట్టు ఇంటికి గ్రీన్ సిటీని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నాది కార్నర్ హౌస్ అన్నమాట, మొత్తం చెట్లు ఉంటాయి. అవునా? వెరీ గుడ్ అండి. నాకు చాలా ఇష్టం అలాగ, అంటే పూల తొట్లు అవి పెట్టుకునేదాన్ని నేను. సో బాగుంటుంది అలా. ఒకరు ఇంటికి ఒకరు అలా పెట్టుకున్నా చాలు, 2 చెట్లు అలా పెట్టుకున్నా బాగుంటుంది. సో ఇప్పుడు వాటర్ వేస్తాను. ఓకే. ఇప్పుడు ఆయిల్ అంతా ఆయిల్ కాదా, వాటర్ అంతా ఇంకాలండి? కొంచెం ఉడకాలి, ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన మసాలాలు అన్ని కూడా రొయ్యలకి ములక్కాడలకి పట్టాలి కదా. మూత పెట్టాలా? మూత పెట్టాలి. కొంచెము ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే ఓకే. అల్లం వెల్లిపాయ ఒక్కటే వేసాము ఇప్పుడు దాకా, అది దానికి పడుతుంది. ఓకే, ఒకసారి చూద్దాము. ఓకే, ఆయిల్ తేలినట్టుంది. ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇప్పుడు మసాలా పొడులు వేద్దాము. ఫస్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి, దేంటిది? జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు, పచ్చిమిరకాయ మునక్కాడు చీట్ చేసినట్టు అలాగే మీరు జీడిపప్పు కూడా రొయ్య అని చీట్ చేసి పెట్టించేస్తారు. ఇంకా జీడిపప్పు మీరు నానబెట్టినట్టున్నారు కదా? అవునండి, ఎందుకంటే వేడి వాటర్ లో నానబెట్టి ఉంచితే ఇప్పుడు జీడిపప్పు మంచిగా సాఫ్ట్ అయ్యి తినేటప్పుడు మనకి స్మూత్ గా అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం కొబ్బరి పొడి. ఓకే, స్వీట్ రాదా అండి? అందుకే తక్కువ. సో మీరు ఫినిషింగ్ వచ్చారంటే అది అయిపోయినట్టే. అంటే నేను కొత్తిమీర కూడా వేసి కొంచెం ఒక 2 సెకండ్స్ దమ్ ఇస్తాను. 2 సెకండ్స్ దమ్ ఇస్తారా? అంటే దానికి అన్నిటికి మసాలా పట్టాలి కదండి. అంటే ఇలాగండి, ఆ దమ్ము కాదు, ఆ దమ్ము కాదు. దమ్ బిర్యానీకి ఇచ్చినట్టు కూడా కాదు, జస్ట్ మూత వేసి కొంచెం 2 సెకండ్స్. ఎందుకంటే ఆ మసాలాలన్నీ ముక్కకి రొయ్యలకి పట్టాలి కదా. ఓకే, అయిపోయినట్టుందండి. అయిపోయింది, చూడండి. ఓకే, అయిపోయిందండి. అయిపోయిందా? ఇదిగోండి, గ్యాస్ బంద్ చేసేద్దామండి. ఫైనల్ గా వేడివేడిగా ములక్కాడ రొయ్యల కర్రీ రెడీ. ఓకే, టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. డెఫినెట్ గా కూర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? రొయ్యల మునక్కాడ కూర తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, ఉడికించిన రొయ్యలు, కారం, ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నానబెట్టిన జీడిపప్పు, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, రొయ్యల మునక్కాడ కూర రెడీ. రొయ్యల ములక్కాడ కూర
బాగుందండి. నన్ను టేస్ట్ చేయమన్నారు మీరు ఇందాక, కానీ నేనైతే మళ్ళీ మీరు అగో ఆవిడకి సపోర్ట్ చేశారు ఇక్కడ అంటారు. అలా కాకుండా మనం టేస్ట్ చేయడానికి మనకి షెఫ్ రావు గారు ఉన్నారు. సో ఆయన ఇన్వైట్ చేసేద్దాం. వెల్కమ్ రావు గారు. అలా అండి. హలో అండి. మీకోసం రొయ్యల ములక్కాడ కూరండి. వెరీ నైస్. ఇది చాలా ట్రెడిషనల్ అన్నమాట. దీంట్లో ఇంకోటి కూడా వేస్తారండి, కోడిగుడ్డు కూడా వేస్తారు. అవునండి. అయితే నేను జీడిపప్పు వేసాను. ఓకే. చుట్టాలు వచ్చినప్పుడు స్పెషల్ డిష్ కాబట్టి మీరు వచ్చారని ఈ రోజు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆఫ్ ఆంధ్ర అన్నమాట. yes. నాకు చెప్పేయాలని చాలా ఉబలాటంగా ఉంది. చెప్పకూడదు. ఇది మీరు చూడడానికి బాగుందండి, కానీ దీంట్లో ఒక్క చిన్న మిస్టేక్ ఏంటంటే మీరు రొయ్యలు కొంచెం ఎక్స్ట్రా కుక్ చేస్తారు. దానివల్ల ఏంటి, రొయ్యలు చాలా డెలికేట్గా ఉంటుంది. అవును, యాక్చువల్గా నేను చెప్పాను కదండి, నర్స్పూర్ నుంచి తెచ్చాను, నిలవ ఉండాలి అని. అక్కడ కొంచెం సెమీ కుక్ చేసి తెచ్చా. ఇక్కడ జస్ట్ వెంటనే చేసేస్తాను. ఓకే. సో దానివల్ల కొంచెం లైట్గా హార్డ్ ఉన్నది. ఇంకోటి ఇది కొంచెం ఇప్పుడు మీరు డ్రైగా చేశారు, కొంచెం ఇగురుగా, అంటే ఇది గుజ్జు కూర లాగా చేశాను. గుజ్జు కూర లాగా చేశాను, అంటే సాంబారు ఏదైనా ఉంది దానికి సైడ్. కానీ రొయ్యల ములక్కాడ కూర అన్నాం కదా, సో కొంచెం ఉండాలి, ఇంకా గ్రేవీగా అంటున్నారు. కొంచెం అంటే లైట్ గా అంతే. కొంచెం డ్రై అయిపోయింది, కొంచెం ఉండొచ్చు. సో చాలా చాలా బాగుంది. సో అందులో నుండి మెలకువల గురించి రావు గారు చెప్తారు, ఎందుకంటే నాకు అంత తెలియదు. బట్ నాకైతే టేస్టీ వచ్చి చాలా బాగా నచ్చింది, బాగుందండి. ఓకే, మీరు ఇప్పుడు ఒక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, ఆవ నూనెతో బాడీ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తున్నట్లయితే చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. లలిత గారు మీరు ఏం చేయబోతున్నారు? పెప్పర్ చికెన్. ఓకే, కలర్ఫుల్ గా ఉన్నారండి కదా. ఇందాక ఆవిడదంటే కొంచెం ట్రెడిషనల్ గా ఉన్నాయి నగలు అవన్నీ, మీరు చాలా ఫ్యాన్సీగా ఉన్నారనమాట. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, మిరియాల పొడి 1 టీ స్పూన్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, సోంపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, కొంచెం కాగే వరకు వెయిట్ చేసి బటర్ వేసేసుకో. ఇది వేడెక్కేంత వరకు ఏం కాగాలి? ప్యాన్. మీది ఏ ఊరు? మీ ఊరు పక్కనే. నాదే ఊరు తెలీదు అసలు, ఇది టూ మచ్ కదా. ఏ సార్ ఆ బిస్కెట్ ఏ ఊరు ఇప్పుడు చెప్పండి, కాగే ఎవరికి అన్నారని అడిగాను. విజయవాడ. విజయవాడ అయితే పక్క పక్కనే. కరెక్టే చెప్పింది. అయితే అసలు నేను పుట్టింది అనకాపల్లి, పెరిగిందంతా చెన్నైలో అనమాట. బటర్. బటర్ నో ఆయిల్? నో ఆయిల్, బటర్. ఓకే, అంతా పడుతుందండి కొద్దిగా కొంచెం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ఉల్లిపాయల, గరం మసాలా, గరం మసాలా దినుసులు. ఓకే, ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి. బిర్యానీ ఆకు కూడా ఒకటేసారి వేసేస్తారు? ఒకటేసారి వేసేద్దాం. ఓకే, మెల్ట్ అయిపోయింది. ఫస్ట్ వేద్దాము గరం మసాలా దినుసులు. దాంట్లో సాజీరా, ఎలేచి, చెక్క, లవంగా ఉన్నాయి. ఓకే, కొంచెం రోస్ట్ అయిన వరకు ఉండాలి, దాని ఫ్లేవర్స్ బయటకు వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆనియన్స్. యాజ్ ఇట్ ఈస్ శ్రీదేవి గారు అన్నట్టు సాల్ట్ వేసుకుందాం వేగడానికి. ఇవి ఎందుకు నల్లగా అయిపోయాయి? బటర్ బ్రౌన్ షేడ్ కి బటర్ వల్ల, లవంగా, చెక్క ఇవన్నీ పడ్డాయి కదా, అందువల్ల. కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. మమ్మల్ని మీరు డామినేట్ చేయాలని ఈసారి ఇలా డెకరేట్ అయ్యి వచ్చారా? మిమ్మల్ని డామినేట్ చేయడానికంటే అంతటి వారం కాదులేండి, మీరు మీరే మేము మేమే. అది బాగుంది. ఇంకేమైనా అనబోతున్నారేమో అని మళ్ళీ అందాం అనుకున్నా అని. ఓకే, అంతవరకు రాలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. దీనికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టున్నాయి. ఉన్నాయండి. అవునా? అమ్మో, నాలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమే. నోట్ చేసుకుందాం.
అందుకే మేము ముందుగా మా ప్రేక్షకులందరికీ చెప్పేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ కావాల్సిన పదార్థాలని ఇవి అని. చికెన్ తీసుకుందాం. బోన్లెస్ బోన్ ఉంది. బోన్ ఉండే చికెన్ అయితే బాగుంటుందనా? అవును. మీరు సీరియల్స్ చూస్తూ ఉంటారా? చూస్తాను. ఏ తక్కువ, సీరియల్స్? అదే తక్కువ కొంచెం తక్కువ. సీరియల్స్. ఓకే. ఈ రెసిపీ అంతటికి ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, సోంపు. సోంపు ఇదే మెయినా వీటికి? ఆహా. అంటే ఏంటి ఇదే మెయిన్ అంటే? చిట్టినాడు స్పెషల్ అన్నమాట. సో ఇది వాళ్ళే చెట్టినాడు స్పెషలా? ఎక్కువగా సోంపు వాడతారు చిట్టినాడు సైడ్. ఓకే, అంటే మీరు పెప్పర్ చికెన్ అని అనేసారు మాకు, బట్ ఇదేంటిది చెట్టినాడు స్పెషలా? అలానే అనుకోండి. టమాటోస్ కూడా వేసే టైం వచ్చేసింది. ఓకే, వేసేయండి. అన్ని దగ్గరికి అయిపోయాయి. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఓకే, మూత పెట్టుకోవాలా? పెట్టేసుకుందాం. ఓకే, అయిపోయినట్టుందండి. మగ్గిపోయిందండి, మూత తీసేద్దాం. సో పెప్పర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నట్టున్నారుగా. పెప్పర్ పౌడర్, ఓకే మిర్చి పౌడర్ ఓకే. అది లాస్ట్ లో వేస్తారా? ఇప్పుడే వేసేస్తాను. అంటే లాస్ట్ లో అంటే ఇది ఇంకా లాస్ట్ కాదా? ఇంకొంచెం ఉంది, ఫినిషింగ్ టచ్ ఉంది ఇంకా. ఓకే. సో పెప్పర్ పౌడర్ వేసాం కాబట్టి కారపొడి కారం కొంచెం తక్కువ. తగ్గించుకున్నాను. జీరా పౌడర్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో తను చేసి పెట్టింది. సో ఫ్రెండ్ చేసి పెట్టింది బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యి మీరు నేర్చేసుకున్నారు అంతేగా? అంతే. ఓకే, నెక్స్ట్ బెల్ పెప్పర్స్. బెల్ పెప్పర్సా? క్యాప్సికమ్ అని కూడా అనొచ్చు. ఓకే, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేస్తున్నారు. వేస్తున్నాను. అదేంటి అన్ని సన్నగా తరుకొని ఒకటి మాత్రం పెద్దగా కావాలనా? ఇదొక్కటి మీకు స్పెషల్. అవునా? చికెన్ కూడా తినాలి, మళ్ళీ చికెన్ బాధపడుతుంది. వద్దులేండి, మేము హట్ అయ్యాము. చికెన్ బాధపడుతుందంట. ఆవిడ కాదు బాధపడేది సుమి, ఆవిడ చెప్పింది విన్నారా? చికెన్ బాధపడుతుందంట. సో చికెన్ కూడా తినండి, అక్కర్లొద్దండి మాకు, మేము హట్ అయ్యామండి. ఓకే, అయిపోయిందా? ఇంకేమన్నా వేయాల్సినవి ఉన్నాయా? ఇది కొంచెం సాఫ్ట్ గా వస్తే సరిపోతుంది మనకి. ఓకే, మరి మూత పెట్టాలా అలాగే మగ్గుద్దా? పెట్టేసుకుందాం కొంచెంసేపు. ఇప్పుడు నీళ్ళే మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే అయిపోతుంది. డ్రైనే. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. చూద్దామా మరి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ప్లేటింగా? చూడడానికి అయితే భలే కలర్ఫుల్ గా ఉందండి. పైన ఇది మీది కదా, అందుకే లాస్ట్ వదిలేసాను. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ కోసం. ఓకే, కొంచెం కరివేపాకు లీవ్స్ కూడా తీసుకొచ్చాను. అవునా? భలే వెరైటీగా మీరు లాస్ట్ లో కరివేపాకు వేస్తున్నారండి. అందరూ కొత్తిమీరలు పుదీనాలే వేస్తుంటారు. ఇవి ఫీల్ అవుతున్నాయని ఎవరు వేయట్లేదని నాకు చెప్పాయి రాత్రి కల్లోకి వచ్చి. బాగా బాయ్ కట్ చేస్తున్నారు. సో వేడివేడిగా పెప్పర్ చికెన్ రెడీ. పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పెప్పర్ చికెన్ తయారీ విధానం: ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, సోంపు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ చికెన్ రెడీ. ఇది లలిత గారి పెప్పర్ చికెన్. ఓకే, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నది, బాగుంది. నా కోసం ఏంటంటే ఒక పెద్ద క్యాప్సికం ముక్క ఉంది అందులోని. So, అంటే me మీరు only. క్యాప్సికం ముక్కలే తినాలన్నమాట. నేను అలా అనలేదు, నేను చాలా హెల్దీగా ఉండాలని క్యాప్సికమ్ కోడి ఫీల్ అవుతుందని చికెన్ కూడా తినమన్నారు ఆవిడ. ఓహో. So, ఆవిడ ఫీల్ అవుతారని కాదు. ఓకే,
మీకు చూడంగానే టేస్ట్ చూడంగానే తెలిసిపోద్ది అందులో ఏమేమి ఉన్నాయి అనేది. చాలా ఇంగ్రీడియంట్స్ సోంపు వాసన వస్తుంది అన్నమాట. ఆవిడ వేస్తున్నప్పుడు చెప్పారు ఇదే మెయిన్ అన్నారు. యాక్చువల్లీ పెప్పర్ చికెన్ అంటే పెప్పర్ అనుకున్నాము, కానీ సోంపే మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పారు ఆవిడ. అదేంటి, ఓహో నేను ఫీల్ అవుతాను ముందు ఆవిడ క్యాప్సికమ్ తీసుకుని వేస్తున్నారు. ఫ్లేవర్ చాలా బాగుందండి. సోంపు, జీలకర్ర, దీంట్లో మీరు ఒక చిన్న ఇంకోటి ఇంకా బాగా మంచి ఫ్లేవర్ అంటే సోంపు, కరివేపాకు, ఈ రెండు మిక్స్ చేసేస్తే ఇంకా ఫ్లేవర్ వచ్చి అది రెండు మంచి కాంబినేషన్ అనమాట. బేసిక్లీ పెప్పర్ చికెన్ చెట్టినాడు స్టైల్ కదా. చెట్టినాడు స్టైల్ అంటే మీరు కరివేపాకు, సోంపు ఈ రెండు మిక్స్ చేస్తే ఇంకా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట. మీ చిట్కాని ఇంట్లో ప్రయోగిస్తారు. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ డిష్. బట్ కంపేర్ టు బోత్ ద ట్రెడిషనల్ కోర్స్ ద బెస్ట్ డిష్ ఇస్ రొయ్యలు, మునక్కాయ, జీడిపప్పు. బట్ మీది కూడా చాలా 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 బాగుంది. అంటే క్యాప్సికమ్ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ అంతా అందులోకి ఓన్లీ క్యాప్సికమ్ తింటున్నా ఫీల్ లేదు, ఎందుకంటే ఆ చికెన్ పీస్ తింటున్నట్టు ఫీలే ఉంది నాకైతే. గుడ్, చాలా చాలా క్యాప్సికమ్ కూడా ఇట్స్ యాడెడ్ టు వాల్యూ అన్నమాట. అది కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది బేసిక్లీ. సో ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. చిట్కాలు చెప్పారు, బాగాలేదని చెప్పాను నేను ఫీల్ అవ్వలేదు. మీకు కూడా ప్రైస్ ఉన్నది. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. మరి ఓ థ్యాంక్ ఇదిగోండి తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చాయి. థ్యాంక్ యూ. చూసారా, ఆవిడ కవర్ కంటే మీది చాలా పెద్దగా ఉంది గిఫ్ట్. పెప్పర్ చికెన్ లాగా ఘాటు ఘాటు గిఫ్ట్ అన్నమాట. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. టూత్ బ్రష్ ని 3 నెలలకు ఒకసారి మార్చడం అనేది తప్పనిసరి. కానీ ఈ 3 నెలల్లో కూడా టూత్ బ్రష్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి అంటే వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీళ్ళలో టూత్ బ్రష్ ని కాసేపు నానబెట్టి తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టూత్ బ్రష్ లో ఉండిపోయిన కొద్దిగా బ్యాక్టీరియా కూడా తొలగిపోయి నీట్ గా ఉంటాయి. కారం కారంగా రావు గారు, మరి కారం కారంగా ఏం చేయబోతున్నారు? కీమా బాల్స్. కీమా బాల్స్ అంటే బాగా రోస్ట్ అయిపోయి ఉంటాయా, లేకపోతే నార్మల్ గా? నార్మల్ గా కదండి, జస్ట్ కీమాని ఫస్ట్ కుక్ చేసి దాని తర్వాత ఫ్రై చేస్తాం అనమాట. సీజనింగ్ అంతా వేస్తాం, దాంట్లో ఉప్పు, కారం, కొంచెం బంగాళదుంప, కోడిగుడ్డు అన్ని వేసి కీమా బాల్స్ అనమాట. ఓకే, ఇది కూడా మీరు లాస్ట్ టైం అన్నట్టు అమ్మడు కుమ్ముడు లాగా, లేకపోతే కొంచెం ఫాస్ట్ గానే? అంతేనా? ఎస్. ఓకే, కీమా బాల్స్ అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కీమా బాల్స్ కావలసిన పదార్థాలు: ఉడికించిన కీమా 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కోడిగుడ్డు 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రావు గారు, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, ఫస్ట్ ఆన్ చేసుకుందాం. సో ఇది వేడయ్యే లోపల మనం మన అన్ని థింగ్స్ అంటే రెడీ చేసుకుందాం. ఫస్ట్ కీమా ఇది ఆల్రెడీ బాయిల్ చేస్తాం అనమాట. సో ఇది ఫస్ట్ దీనిలో మిక్సింగ్ చేసుకుందాం, దాని తర్వాత ఒకసారి బ్లెండ్ అంటే చేసుకుందాం. ప్రాసెసింగ్ కోసం బాయిల్ చేసుకున్నట్ట, లేకపోతే ప్రాసెసింగ్ గురించి అండి. ప్రాసెసింగ్ కోసం ముందు తొందరగా అవ్వాలి అలాంటిది అవును. కదా? రెండు తొందరగా అవ్వాలి ప్లస్ yes. ప్రాసెసింగ్ కోసం Yes, కూడా. yes. ఓకే, ఇది ఉడికించిన బంగాళదుంప. అవునండి, అది కొంచెం గ్రేట్ చేసుకుంటాం. బేసిక్లీ దేనికంటే బైండింగ్ అవడానికి, బట్ లేకపోతే మీకు విడిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారంటే మరి సగం ఉడికించకుండా ఉంటే ఇలా ఈజీగా ఉంటుందేమో కదా? కాదా, ఫుల్ గా ఉడికించేస్తే? ఫుల్ గా ఇలా ఉడికించితే చేస్తే పేస్ట్ అయిపోదా? పేస్ట్ అవుతుంది, కానీ దీంట్లో స్టార్చ్ ఉంటుంది కదా, ఆ స్టార్చ్ వల్ల మీకు పొడి పొడి కావదు. ఓకే, కాలు మొత్తం వేస్తారండి? కొంచెం. అంటే డిపెండ్ ఆన్ ద క్వాంటిటీని బట్టి. అవునండి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం, కొంచెం పసుపు. కారం తక్కువ వేసుకున్నట్టున్నారు ఎందుకంటే ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వస్తాయి. వేస్తాం. ఓకే, చిల్లీ అన్నమాట, బాగా సన్నగా తరిగించుకొని, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు జింజర్ గార్లిక్ చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓ, ఎగ్. బేసిక్లీ మీరు దీంట్లో ఈ
ఎగ్ వైట్ లేకుండా ఎగ్ ఎల్లో మట్టుకు వేయచ్చు. ఇది అగైన్ బైండింగ్ పర్పస్. ఓకే, 1 ఎగ్. సో ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటాం. సమ్ టైమ్స్ మీరు వైట్ కూడా యాడ్ చేసుకుంటారు కదా బైండింగ్ ఇప్పుడు పర్పస్. ఈ వైట్ వేస్తే ఏమవుతుందంటే చాలా ఇది లూజ్ అయిపోతుంది. ఓహోహోహో. కొంచెం కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర కూడా సన్నగా తురిమేస్తున్నారు అసలు. ఇప్పుడు మిక్సీ ఒకసారి కొట్టుకుందాం. కొంచెం ఫైన్ పేస్ట్ గా కావాలన్నమాట. ఓహో, ఇది ఓకే. పొడి పొడిగా అంటే మీరు డంప్లింగ్స్ బాల్స్ చేసేప్పుడు అన్ని విడిపోతాయి. ఆ కొంచెం ఫైన్ పేస్ట్ చేసుకుంటే మీకు మంచి డంప్లింగ్ బాగా మిక్స్ అయి ఉంటుంది ఇంకా బాగా. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ కీమా పొడి పొడిగానే ఉంటుంది. సో ఇప్పుడు మీరు మిక్సీ పట్టాక ఇంకా ముద్ద అవుతుంది. అవును. సో దానివల్ల మనకి మంచి షేప్ వస్తుంది అనమాట. ఓకే, అందులో ఇంకా వాటర్ అలా ఏమి యాడ్ చేయాల్సిన లేదండి. అవసరం లేదా? అలాగే. ఓకే, పొరపాటున చాలా మంది నీళ్లు యాడ్ చేస్తారు కనుక ఇంకా ముద్దగా బాగా అయిపోవాలి అని చెప్పేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ పడుతున్నారు. అది కీమా కర్రీ అవుతుంది. ఓకే, అయిపోయిందండి. ఆల్మోస్ట్ అండి. అది యాక్చువల్ ఏమవుతుందంటే జ్వరం వచ్చినప్పుడు మనం ఇంట్లో 3 రోజుల్లో తగ్గిపోతుందిలే, 4 రోజుల్లో తగ్గిపోతుందిలే అనుకొని ఇంట్లో ఉండే ఎన్ని రోజులైనా అది తగ్గదు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదేంటో ఆ కాంపౌండ్ లోకి దూరంగానే చాలా జ్వరం కూడా తగ్గిపోతుంటుంది. ఆ జ్వరానికి కూడా తెలిసిపోతుంది అనుకుంటా. అలాగే నాలాంటి తెలివైన వాళ్ళు ఏం చేస్తామంటే అది ముద్ద అయిపోవాలేమో అనుకునేసి వాటర్లో అది యాడ్ చేస్తాం. మీలాంటి షఫ్ లాంటి చేతులు ఏమవుతుందంటే అది ఎలాగైనా సరే ఈజీగా తొందరగా అయిపోతుంటాయి. సో అయిపోయిందండి. ఓకే, అందుకని మా వ్యూవర్స్ కోసం ఏ డౌట్ అయినా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ Yeah, చేస్తాను definitely. అనమాట. సో అది మిక్సీ పట్టాక థిక్గా ఉండేటట్టుగానే తయారైంది ఆ ముద్ద కూడా. మీకు చాలా లూజ్గా అయింది అనుకోండి బై మిస్టేక్, ఓకే మీరు మన పుట్నాల పప్పు ఉన్నది చూసారా, ఓకే ఆ పుట్నాల పప్పు బాగా పిండిలాగా ఉంటుంది. మన పిండిలో వేసేసి కొంచెం వేసుకుంటే గట్టిగా అవుతుంది అనమాట. దట్ ఈస్ ఓకే. ఇన్స్టెంట్ బైండింగ్ అనమాట. శనగపప్పు పుట్నాల పప్పుని గ్రైండ్ చేసేసుకుని దాన్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంటే పలచబడిపోయిందని మీకు అనిపిస్తే వేయించిన శనగపప్పుని కొంచెం ఆ పౌడర్ ని యాడ్ చేసుకున్నారంటే అది కొంచెం తిక్కగా అయిపోతుంది. అంతే కదండి, చిట్కా చెప్పారు మీరు. అవును. ఇది ఏ షేప్ కావాలో ఆ షేప్ చేసుకోవచ్చా లేకపోతే? అవునండి, మీకు టిక్కీ లాగా కూడా చేసుకోవచ్చు ఫ్లాట్ గా. ఓకే, చూడండి ఎంత బాగా వచ్చాయి. బాగున్నాయండి. చాలా సాఫ్ట్ గా ఉంటాయి, బయట మంచి క్రిస్పీగా ఉంటుంది అనమాట. బాలింతలకి ఎక్కువ కీమా పెడతారు. అవునండి. సో ఇలా వెరైటీ పడితే చక్కగా ఇష్టంగా ఓ తింటారు. ఎస్ ఎస్, వై నాట్. ఓకే, ఈలోపు మీరు ఇంకొక 2 వేయండి. ఓకే. ఓకేనా? ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వంటింట్లోకి ఈగలు ఎక్కువగా చేరుతూ ఉన్నట్లయితే కరివేపాకు ఆకుల్ని బాగా నలిపేసి వంటింట్లో అక్కడక్కడ ఉంచినట్లయితే ఈగలు రాకుండా ఉంటాయి. చిట్కా చూసేస్తారు కదా, రావుగా రెడీ అయిపోయినట్టున్నాయి. అవునండి, ఓకే, బాగున్నాయండి బ్రౌన్ షేడ్ లో. నైస్ క్రిస్పీగా బాగుంది. దీనికి ఇంకేమైనా మీరు సాస్ కానీ అలాగే ఏమైనా కిచప్ ఏమైనా మీరు యాడ్ చేస్తారా? కెచప్ మీరు పక్కన పెట్టుకోవచ్చు, గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు, దాని పక్కన పెట్టుకోవచ్చు, ఓకే, అదేం ప్రాబ్లం. వావ్. అది కాంబినేషన్ తో పాటు తినడానికండి. అవునండి. సో కీమా బాల్స్ రెడీ అండి. థ్యాంక్ యూ. కీమా బాల్స్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కీమా బాల్స్ తయారీ విధానం. ముందుగా ఉడికించిన కీమా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప తురుము, ఉప్పు, కారం, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కోడిగుడ్డు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కీమా బాల్స్ రెడీ.
కీమా బాల్స్ ఎలా అలా ఆనియన్ తోటి తినాలా లేకపోతే మీరు ఒక బైట్ వితౌట్ ఆనియన్ చూడండి, దాని తర్వాత యూ కెన్ హ్యావ్ విత్ ఆనియన్ ఆల్సో. ఎస్ డెఫినెట్ గా బయట మీరు ఎస్ క్రిస్పీగా ఉండి చూసి మొత్తం లోపల కూడా అలాగే ఉంటుంది అనుకున్నా, లోపల సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునండి, ఎస్. చాలా సాఫ్ట్ గా ఉంది, పైన అంతా క్రిస్పీగా కనిపించింది కానీ బాగుంది. అంటే మనకు ముద్ద చేసేటప్పుడు ఎలా ఉండిందో అలాగే ఉండింది, అందుకని పచ్చి పచ్చిగా ఏమీ కాదు. కుక్ చేస్తారు కాబట్టి టేస్టీగానే ఉంది, పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంది. చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది టేస్ట్. అయితే విత్ ఆనియన్ మీరు కాంబినేషన్ చూడమన్నారు కాబట్టి నేను విత్ ఆనియన్ కాంబినేషన్ చూస్తాను. ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పచ్చి పాలల్లో దూదిని ముంచి తీసి ముఖం, మెడ, చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మం శుభ్రపడటంతో పాటు కాంతివంతంగా కూడా ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ అంటే మీ స్పెషల్లో ఏం చేయబోతున్నారు? ప్రాన్ గీ రోస్ట్. ప్రాన్ గీ రోస్ట్. ప్రాన్ రోస్ట్ వినగానే గీ రోస్ట్ అనేది కొంచెం కొత్తగా ఉంది. కొంచెం గీ అంటే కొంచెం ఎక్స్ట్రా అంటే మీ స్పెషల్ అన్నావునా? Yes. అంతేనా? అంతే. ఓకే, ప్రాన్ గీ రోస్ట్ ఏంటండి? మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ప్రాన్స్ గీ రోస్ట్ కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 200 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, రొయ్యలు గీ రోస్ట్. ఎస్ అండి. సో నేనైతే యాంగ్జైటీగా ఉన్నాను, ఇది ఎలాగని చూడాలండి. చాలా ఈజీ అండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ గీ వేసుకోవాలి. మామూలుగానే గీతో చేసిన ఐటమ్స్ అంతా ఏంటో బిర్యానీలో గానీ అవన్నీ వేస్తే స్మెల్ బాగుంటుంది. కానీ డామినేషన్ అంటే మీకు కొన్ని డిషెస్ లో గీ ఎక్కువ డామినేషన్ అయిపోతుంది. ఇట్స్ ఎ డామినేట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. కానీ విత్ కొన్ని డిషెస్ తోటి ఇట్ కంబైన్స్ వెరీ వెల్. అంటే అన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చి మంచి బ్లెండ్ అవుతుంది అన్నమాట, మంచి కాంబినేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రాన్ తో పాటు ఇది బాగా బ్లెండ్ అవుతుంది అంతే కదా? ఫస్ట్ జీలకర్ర. ఓకే, ఆవాల నుంచి మనం జీలకర్రకు మారిపోయామా? సో ఉల్లిపాయలు. ఓకే, ఉల్లిపాయలు కూడా బాగా సన్నగా అవునండి తరిగినట్టున్నారు, బాగుంది. సో కొంచెం బాగా లైట్గా వేగింది. కొంచెం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి స్పెసిఫిక్ గా చిన్న ప్రాన్స్ తీసుకోవాలి, పెద్దవి తీసుకోవాలి, అలా ఏమైనా ఉందా? అది మీ ఇష్టం అండి, కానీ నార్మల్గా మీడియం ప్రాన్స్ టేస్టీగా ఉంటాయి. ఓకే, సో జస్ట్ పచ్చిమిర్చి పొడవుగానే ఉంచారు. దాని తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం నీళ్ళు పోయండి. ఆయిల్ ఉండగానే కొంచెం పర్వాలేదు. అంటే ఇదేంటండి పర్పస్ ఏంటి? అలా ఆయిల్ ఉండగానే మీరు అందులో వాటర్ యాడ్ కొంచెం అంటే మీకు బ్రౌన్ అవ్వకుండా కొంచెం స్టాప్ చేయడానికి ఒకటి ప్రొసీజర్. ఓహో, మాడకుండా. ఇంకోటి ఆ జింజర్ గార్లిక్ కూడా థిక్లు అన్నది కదా, సో కొంచెం తిన్ అవుతుంది అన్నమాట. సో ఇన్ ద మీన్ టైం మనం ఈ మసాలాన్ని యాడ్ చేసేస్తాం. ఓకే, అంటే ఆయిల్ ఉండగానే మాడుతుంది అనేటప్పటికి నేను షాక్ అయ్యాను. కొంచెం చిల్లీ పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా. సో కొంచెం దానిలో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తున్నారు. ఇంకా మెయిన్ ఉంది, ప్రాన్ ఉంది, టమాటో ఉంది. అవునండి, ఇప్పుడు టమాటో అన్నమాట. టమాటోస్ అది కూడా వచ్చేసింది. ఇది గ్రేవీ లాగా అవ్వదా? లేదండి, థిక్గా. రోస్ట్ అంటే బాగా అంటే మిక్స్ చేసి డ్రైగా ఉండాలన్నమాట. క్యారెట్ కూర వండినట్టు ఉందండి నాకు. ఇది ఇంకా దగ్గరికి అవ్వాలా? అవునండి, కొంచెం అంటే మెయిన్ ఈ టమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం బాగా గుజ్జు కావాలి. ఓకే, సో కొంచెం నీళ్ళు పోస్తారు ఇప్పుడు.
ఇంకొంచెం నీళ్లు పోసాక ఇది ఇంకొంచెం దగ్గర కావాలి అంతే కదా? చాలు చాలు. ఓకే, అయితే ఒక 2 minutes గ్యాప్ ఉంది కదా? ఎస్. ఓకే, ఈలోపు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు రాలిపోవడానికి కానీ, స్ప్లిట్ ఎండ్స్కి కానీ, జుట్టు ఆరోగ్యంగా లేకపోవడానికి కానీ జింక్ లోపమే ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది. కాబట్టి జింక్ సప్లిమెంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా యాపిల్స్, ఆకుకూరలు, ఎండు ద్రాక్షలు లాంటివి తరచూ తీసుకుంటూ ఉంటే జింక్ సప్లిమెంట్ అవుతుంది. అలాగే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, చూడండి దగ్గరికి అయింది. సో ఫైనల్ ఇంగ్రీడియంట్ ప్రాన్స్ అన్నమాట. ప్రాన్స్. రొయ్యలో కూడా నీరు ఉంటాయి కదా? అవును. సో అవన్నీ అయిపోయి రోస్ట్ అయిపోతాయి. అవునండి, కొంచెం మాయిశ్చర్ కావాలి కదా రొయ్యలు ఉడకడానికి కూడా మీకు. ఓకే, గీ రోస్ట్ అంటే బేసిక్లీ మనం గీ తోటే కుక్ చేయాలి, నో ఆయిల్. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. రోస్ట్ అంటే బాగా వేయించడం, దట్ ఈస్ కాల్డ్ రోస్ట్. ఓకే, బేసిక్లీ ఈ డిష్ వచ్చి చాలా మ్యాంగ్లూరియన్స్ అటు సైడ్ చేస్తారు అనమాట. సో మ్యాంగ్లూరియన్స్ అక్కడ చేసే డిష్ ని మా కోసం మీరు తెలుగు రుచిలో చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. గీ వెళ్ళిపోయింది, వాటర్ వెళ్ళిపోయింది, టమాటో జ్యూస్ తో పాటు అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. టైం ఫర్ ప్లేటింగ్. మీరు తీయడం కూడా అసలు ప్లేట్ కి ఎక్కడ స్క్రాచ్ రాకూడదు అన్నంత కేర్ఫుల్ గా తీస్తున్నారండి. ఇది నాన్ స్టిక్ కదా, ఓకే. యాక్చువల్లీ ఇది యూజ్ చేయవద్దు నార్మల్ గా. ఓ, మూకుడులో చేయాలా? లేదు అలా కాదండి, ఈ స్పూన్ దేనికి రైట్ కాదు. ఓకే, వుడెన్ స్టిక్ ఇస్ రైట్. ఎస్. వెంటనే మీకు డౌట్ రావచ్చు, మరి మీరు ఎందుకు తీస్తున్నారని. ఆఫ్ చేశాక కంఫర్ట్ కోసం తీసి వేస్తాం. అవునండి, అది కూడా అందుకే కేర్ఫుల్ గా తీసివేసి ఏమీ కాదు. సో ప్రాన్ గీ రోస్ట్ అండి. థ్యాంక్ యూ, నైస్ ప్లేటింగ్ అండి. సింపుల్ అంటే ప్లేటింగ్ పెద్ద ఏం లేదు. ఏదైనా సరే ప్లేటింగ్ లోనేనండి ఇంప్రెసింగ్ ఉంటుంది. ఎస్. రైట్. ఓకే, ప్రాన్స్ గీ రోస్ట్ చూడ్డానికి అయితే ఎమ్మీగా బాగుంది. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ప్రాన్స్ గీ రోస్ట్ తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత రొయ్యలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ గీ రోస్ట్ రెడీ. రావు గారు, ప్రాన్ గీ రోస్ట్ అంటే అవునండి, ఆయిల్ అయితేనే ఎలా తేలిపోతుంది అని అనుకుంటాం కదా, నెయ్యి కూడా ఇలాగే వచ్చేస్తుందండి? అవునండి, ఏదైనా సరే. ఇట్స్ అగైన్ ఫ్యాట్ కదా అది కూడా. ఓకే అన్నమాట. చూసిన వాళ్ళు భయపడవద్దు, ఇది నెయ్యే కాబట్టి డెఫినెట్ గా టేస్టీగా ఉంటుంది. ఎస్. ఈ డిష్ అయితే చాలా యాంగ్జైటీగా ఉన్నాను నేను టేస్ట్ చూడాలి అని. చూడండి, డెఫినెట్ గా. ఇప్పుడు ఎలా ఉందంటే రావు గారు, నాకు బయట వర్షం పడుతూ ఉంటే ఇలా చూస్తూ ఇలా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండాలండి. అంత బాగుంది. అంటే ఆ సీజన్ లో తింటే ఇంకా ఇంకా బాగుంటుందేమో. అంటే రైస్ తో తినాలి, రోటీతో తినాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా ఇలాగే తినేయచ్చు. స్నాక్ లా కూడా తినొచ్చు అన్నమాట. ఇది కర్రీ కదా అని అనుకోవచ్చు, కర్రీలా కాదు, స్నాక్ లాగే ఉంది నిజంగా. డైరెక్ట్ గానే తినేయచ్చు, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంకొక కొత్త డిష్ నాకు టేస్ట్ చూపించినందుకు. ఓకే, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. ఇంకొక మంచి చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఆడవాళ్ళకి గోళ్లు పెంచుకోవడం, వాటిని చక్కగా మెయింటైన్ చేయడం, నెయిల్ పాలిషెస్ వేసుకోవడం చాలా ఇష్టం, చాలా సరదా కదా. కానీ గోళ్లు హెల్దీగా ఉండాలి, విరిగిపోకుండా అంటే ఆలివ్ ఆయిల్, బాదాం నూనె, అలాగే ఆముదం, ఈ మూడింటిని సమపాళ్లలో కలుపుకుని దీంతో గోళ్ళని అప్పుడప్పుడు మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఈరోజు వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం ముందుగా చూసిన రెసిపీ వచ్చేసి పెప్పర్ చికెన్. సో ఈ రెసిపీలో మనం క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ రెండు వాడుతున్నాం కనుక మనకి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా వరకు పెరుగుతుంది.
ఫైబర్ కూడా మనకి ఈ క్యాప్సికమ్ నుంచి లభిస్తుందండి. సో మనం చికెన్ వాడుతున్నాం కనుక ప్రోటీన్ సోర్స్ వచ్చేసి మనకి చికెన్ నుంచి లభిస్తుందండి. అదే కాకుండా ఆల్ వైటమిన్స్ అంటే B1 కానివ్వండి, B2 కానివ్వండి, అలాగే నియాసిన్, ఫోలిక్ యాసిడ్ కూడా మనకి ఈ చికెన్ నుంచి లభిస్తాయి. సో ఫైబర్ అలాగే వైటమిన్ C మనకి క్యాప్సికమ్ నుంచి లభిస్తుంది కనుక ఓవరాల్గా ఈ రెసిపీ వచ్చేసి ఒక హోల్సమ్ రెసిపీ అని కూడా మనం అనొచ్చు. సో ఇది పిల్లలు అలాగే పెద్దలు అందరూ కూడా ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రొయ్యల మునక్కాడ కూర. సో దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ప్రాన్స్ అంటే రొయ్యలు, అలాగే డ్రమ్ స్టిక్స్, జీడిపప్పు, ఎండి కొబ్బరి ఇవన్నీ కూడా వాడడం జరిగింది. సో ప్రాన్స్ వచ్చేసి మనకి హై ఇన్ ప్రోటీన్స్ అండి. సో అదే కాకుండా దాంట్లో ఫ్యాట్ కూడా పెద్దగా ఎక్కువగా ఉండదు. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దానివల్ల మనకి ఈ కార్డియాక్ హెల్త్కి చాలా మంచిది. డ్రమ్ స్టిక్ వాడుతున్నాం కనుక మనకి డ్రమ్ స్టిక్ నుంచి ఫైబర్ కంటెంట్ లభిస్తుందండి. సో ఎండి కొబ్బరి వాడకం జరిగింది కనుక దాంట్లో మనకి ఎక్కువ వరకు కార్బోహైడ్రేట్ సోర్స్ ఎండి కొబ్బరి నుంచి లభిస్తుంది. అలాగే జీడిపప్పు వాడుతున్నాం కనుక మైక్రో న్యూట్రియంట్స్ అండి, అంటే సెలీనియం, జింక్ ఇవన్నీ కూడా మనకి ఈ జీడిపప్పు నుంచి లభిస్తుందండి. సో ఓవరాల్గా ఇట్స్ బ్యాలెన్స్డ్ రెసిపీ, బ్యాలెన్స్డ్ న్యూట్రియంట్స్ ఉన్న రెసిపీ అని కూడా మనం అనొచ్చు. సో ఇది పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే హై క్యాలరీస్, ప్రోటీన్స్ అన్నీ కూడా దీంట్లో ఎక్కువగా ఉన్నాయి కనుక అందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కీమా బాల్స్. సో దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కీమా, ఆలుగడ్డ, ఎగ్ కూడా వాడడం జరిగిందండి. సో ఈ 3 కాంబినేషన్ వాడుతున్నాం కనుక దీంట్లో ప్రోటీన్, అలాగే కార్బోహైడ్రేట్, అలాగే ఫ్యాట్ కంటెంట్ ఈ 3 కూడా కాంబినేషన్లో ఉన్న రెసిపీ ఇది. సో ప్రోటీన్ సోర్స్ వచ్చేసి మనకి కీమా నుంచి లభిస్తుందండి. కీమాలో మనకి ప్రోటీన్సే కాకుండా దాంట్లో ఫ్యాట్ కంటెంట్, అలాగే వైటమిన్స్ A, D, E, K ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఐరన్ కూడా మనకి ఈ కీమా నుంచి లభిస్తుంది. అదే కాకుండా మనకి ఫాస్ఫరస్ కంటెంట్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటుందండి. వైటమిన్ B12 కూడా మనకి కీమా నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా మనం ఈ కాంబినేషన్ వాడడం వల్ల ఇది హై క్యాలరీ అలాగే హై ప్రోటీన్ ఫుడ్ అండి. సో ఇది పోర్షన్ సైజ్ చూసి తీసుకుంటే సరిపోతుంది. సో కార్డియాక్ పేషెంట్స్ ఇది తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఘీ రోస్ట్. ఇది ఒక షాలో ఫ్రై ఐటమ్ అండి. దీంట్లో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ప్రాన్స్ అలాగే ఘీ వాడడం జరిగింది. గరం మసాలా పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వాడడం జరిగింది. సో క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి ఈ రెసిపీ హై ఇన్ క్యాలరీస్, ఎందుకంటే మనం దీంట్లో ఘీ వాడుతున్నాము. ప్రోటీన్స్ మనకి ప్రాన్స్ నుంచి లభిస్తుంది. అదే కాకుండా omega-3 కూడా ప్రాన్స్లో చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. మనం ఘీ వాడుతున్నాం కనుక ఇట్స్ అ డైరీ ప్రోడక్ట్. సో అందుకని మనం ఈ ప్రోటీన్ పరంగానే కాకుండా క్యాలరిక్ పరంగా కూడా ఇది చాలా హై క్యాలరిక్ ఐటమ్ అండి. పిల్లలకి ఇది చాలా మంచి రెసిపీ అండి. పిల్లలు ఇది ట్రై చేయొచ్చు. అలాగే పెద్దవాళ్ళు అంటే 35 years అబవ్ ఉన్న వాళ్ళు క్వాంటిటీ చూసుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఈరోజు వంటలన్నీ చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాళ 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై హ్యాట్స్ అండ్ కర్డ్. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.